సో ఈ 5 ఇమ్యూనిటీలో పవర్ఫుల్ ఇమ్యూనిటీ వచ్చి సెల్ ఇమ్యూనిటీ అంటామనమాట. అంటే అక్వైర్డ్ సెల్ ఇమ్యూనిటీ అంటాం. ఇది మోస్ట్ పవర్ఫుల్ ఇమ్యూనిటీ. అంటే మనకు ఆహ్, ఆహ్, సోల్జర్స్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోల్జర్స్ ఉంటారు. కొన్ని ఎలీట్ గ్రూప్స్ ఉంటాయి. కొన్ని ఫస్ట్ లైన్ డిఫెన్స్. సో ఇట్లా కూడా ఇమ్యూన్ సిస్టమ్‌లో కూడా సింపుల్ ఇమ్యూన్ సిస్టమ్, కాంప్లెక్స్ పవర్‌ఫుల్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటది. ఈ హెచ్ఐవి ఏం చేస్తుందంటే ఏదైతే అన్నిటికంటే మోస్ట్ పవర్‌ఫుల్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో ఈ 5 ఇమ్యూన్ సిస్టమ్‌లో డైరెక్ట్‌గా దాన్నే అటాక్ చేస్తుంది. ఎప్పుడైతే దాన్ని అటాక్ చేస్తుందో మీకు వేరే డిసీజెస్ అన్నీ వస్తుంటాయి. నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్‌కి వచ్చేటప్పటికి మనం హెచ్ఐవి స్టేజ్‌ని బట్టి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. హెచ్ఐవిలో బేసిక్‌గా 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. అక్యూట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటాం. ఒకటి క్రానిక్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటాం. ఇంకోటి ఎయిడ్స్ అంటాం అన్నమాట. సో అది ఫైనల్ స్టేజ్. సో ఈ అక్యూట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? 2 వీక్స్ నుంచి 4 వీక్స్ వరకు ఉంటుంది. సో మీరు హెచ్ఐవికి ఎక్స్‌పోజ్ అయ్యారు. మేబీ నీడిల్స్